నమస్తే రైతు సోదరులారా. వచ్చే 3 నెలల్లో మంచి ఆదాయం ఇచ్చే పంటల్లో బెండకాయ ఒకటి. తక్కువ కాలంలో పంటనిస్తుంది. మార్కెట్‌లో దీని డిమాండ్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. బెండకాయ పంట ఎప్పుడు 50-60 రోజుల్లో కోతకొస్తుంది. ఒక ఎకరం ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు మొత్తం కలిపి సుమారు 20-35 వేలు మాత్రమే అవుతుంది. ప్రాంతం, విత్తనం రకం, నీటి సౌకర్యం ఆధారం బట్టి ఖర్చు మారుతుంది. అయితే దీని యొక్క సాగు విధానం ఈ విధంగా ఉంటుంది. భూమిని బాగా దున్ని మెత్తగా తయారు చేయాలి. ఎకరానికి సుమారు 4-5 కిలోల మంచి నాణ్యమైన విత్తనాలు ఉపయోగించాలి. వరుషుల మధ్య 45-60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. విత్తనానికి వెంటనే తేలికపాటి నీరునివ్వాలి. అయితే సమయానికి కలుపు తొలగింపు, ఎరువుల నిర్వహణ చేయాలి. పురుగుల యొక్క తెగుళ్లను గమనిస్తూ అవసరమైన సిఫార్సు చేయాలి. మందులు మాత్రమే వాడాలి. సరైన నిర్వహణ చేస్తే 50 రోజుల్లోనే కోత మొదలు పెట్టొచ్చు. అయితే మార్కెట్ ధర బాగుంటే మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక మార్కెట్లు, హోటళ్ళు, కూరగాయల వ్యాపారులకు నిరంతరం సరఫరా చేస్తే ఆదాయం మరీ మెరుగుపడుతుంది. అంటే అధిక ఆదాయం వస్తుంది. కాబట్టి వచ్చే 3 నెలల కూరగాయల పంటలో బెండకాయ మంచి మంచి ఎంపికగా పరిగణిస్తుంది. ఇలాంటి మరికొన్ని మంచి వ్యవసాయ సమాచారం కోసం ఫాలో అవ్వండి మా కేకే టీవీ అగ్రికల్చర్ ఛానల్.